బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ప్రభు, నీవన్నింటి మీద అధికారము కలవాడవు, ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇజ్రాయేలును రక్షింపబూనినచో నీకు అడ్డురాగలవాడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నిటికీ నీవే ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యముల కొనియాడ యుగ్రమగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక, ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము.
మా మనసాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగుటలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీతిమంతులు విజయమును బడయును. మొదటి పట్నము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పిద్దరని ప్రభు పలుకుచున్నాడు. కానీ మేము నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుచున్నారు. మీరు ఇట్లంటిరి, ప్రభువుని సేవించుట నిష్ప్రయోజనము, ఆయన ఆజ్ఞను పాటించుట వలన లాభమేమి? మేము చేసిన కార్యములకు గాను సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఎదుట పశ్చాత్తపడట వలన ప్రయోజనమేమి? మాకు కనిపించినదేమనగా ఘర్మాత్ములైన సంతోషముగానున్నారు, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురి చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. అప్పుడు ప్రభునకు భయపడువారు తమలో తాము మాట్లాడుకొనిరి. అతడు వారి పలుకులు వినెను. ప్రభునందు భయభక్తులు గల వారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమును రాయబడెను. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు. నియమింపబడిన దినమున వారు నా వారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉందురు. తండ్రి తనకు ఊడిగం చేయు కుమారుని పట్ల దయచూపినట్లే నేనును వారి పట్ల దయచూపుదును. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును ఏమేమి జరుగునో, నన్ను సేవించి వారికి సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలకు కన్నులారా చూతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే ప్రతిదినం. ప్రభు ప్రేమలో వాత్సల్యమే, నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 11వ అధ్యాయము వచనములు 5వ వచనము నుండి 13వ వచనం వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానమిచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పునది ఏమనం, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీయు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరములను తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునాం, గ్రుడ్డును అడిగినచో తేలు ఇచ్చునాం. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క సువిశేషములో మనం చూసుకున్నట్లయితే ప్రార్థనలోని పట్టుదల, విశ్వాసము, నమ్మకము అనే ఒక అంశాలను మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అంశాలు కాదు, మన జీవితంలో మనం అలవరుచుకోవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఇవన్నీ కూడా. ఇది రోజు చదివినటువంటి సువిశేషము, దానికన్నా మనం ముందు భాగంలో నిన్నటి రోజున మనము చదువుకొని ఉన్నాము. క్రీస్తు ప్రభు తన శిష్యులకు పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనను వాళ్లకు నేర్పిస్తూ ఉన్నారు. అంటే పరలోక జపాన్ని, పరలోక ప్రార్థనను నేర్పించారు. ఈరోజు దాని యొక్క ఆవశ్యకత, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి పట్టుదల, దానిలో ఉన్నటువంటి విశ్వాసము, దానిలో ఉన్నటువంటి నమ్మకాన్ని మనకు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ఒక ఉపమానము ద్వారా. ఆ స్నేహితుడి దగ్గరకు తన యొక్క స్నేహితుడు వచ్చాడు. అయితే ఆయనకు ఒక పక్కనే ఉన్నటువంటి ఒక స్నేహితుడి దగ్గరికి ఇంటికి వెళ్ళి ఒక 3 రొట్టెల బదులు ఇమ్మన్నాడు. కానీ అది అర్ధరాత్రి వేళ. ఆయన లెగటానికి ఆయనకు కొంచెం బద్ధకం అయిపోయింది. అందుకనే నేను లేవలేను, నా ప్రక్కన పిల్లలున్నారు, పడుకున్నారు అని సాకులు చెబుతూ ఉన్నాడు. కానీ ప్రియదేని బిడ్లారా, ఆయన పదే పదే ప్రాధేయపడి ఆయన అడిగినప్పుడు విసుగు చెందైనా కానీ ఆయన లెగిసి ఆయన యొక్క అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సినది, మనము కూడా ప్రార్థనను పదే పదే ప్రార్థన చేయాలి. మనము చాలాసార్లు ఈ యొక్క పరలోక జపాన్ని చెప్పినప్పుడు, లేకపోతే ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏంటి పరలోక జపాన్ని మీరు పదే పదే చెబుతూ ఉన్నారు, మీకు అలసట లేదా, దానిని ఎందుకు మీరు చెబుతూ ఉన్నారు అని చాలామంది మిమ్మల్ని కూడా ప్రశ్నలు వేసి ఉంటారు. పరలోక జపాన్ని ఏంది మీరు ఎందుకు చెబుతూ ఉన్నారు, మంగళవార్త జపాన్ని ఏంటి మీరు చెబుతూ ఉన్నారు. అందుకనే క్రీస్తు ప్రభు అంటున్నాడు, ప్రార్థనలో నీకు పట్టుదల అనేది ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారనేది కాదు, నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ప్రార్థనలో, ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నావా అన్నదే కావాలి. ప్రియదేని బిడ్లారా, మన జీవితంలో కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే ఏదైనా మనకు ఒక అవసరం వచ్చిందంటే ఒకసారి చేస్తాం, రెండవసారి చేస్తాం, మూడవసారి చేస్తాం. మనకేది కాకపోతే, ఏది జరగకపోతే ఆ ప్రార్థనను అక్కడికక్కడికి వదిలివేసి మన విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం. చూడండి ప్రియదేని బిడ్డలారా, 3 సార్లు 4 సార్లు మాత్రమే చేస్తాం. తండ్రి దేవుడికి తెలుసు, క్రీస్తు ప్రభు భగవానుడికి తెలుసు నీకు ఏది కావాలి, ఏది ఇవ్వాలి అని.
మరి నువ్వు ఎందుకు అలసట చెందుతూ ఉంటావు అడగటానికి? ఒక్కసారి అడుగుతావు, రెండుసార్లు అడుగుతావు, తర్వాత విసుగు చెంది ఏం జరగట్లేదని ఆ ప్రార్థనని వదిలివేస్తూ ఉంటాం. అలా కాకుండా పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకనే మనము పోయినటువంటి ఆదివారంలో మనం చూస్తూ ఉన్నాము, ఆవగింజంత విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకపోవటం వలనే మనం ప్రార్థనలో అలసట చెందుతూ ఉన్నాం, అలసిపోతూ ఉన్నాం, అక్కడే ప్రార్థనలను వదిలివేస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్లారా, అందుకనే క్రీస్తు ప్రభు యొక్క ఉపమానము ద్వారా ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు ఏంటంటే, మనము ఆ యొక్క పట్టుదలను మనకు ఉండాలి. అందుకనే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరకబడును. ఆ వెతకాలి మనము, ఆ విశ్వాసములో ప్రార్థనలలో మనం వెతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళి తట్టాలి. ప్రభువా, నా యొక్క ప్రార్థనను వినండి, నా ప్రార్థనను ఆలకించండి. విశ్వాసంతో పదే 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 మనం ప్రాధేయపడాలి, ఆ ప్రార్థనలో అడగాలి. అప్పుడే మనకు ఆ యొక్క జవాబు అనేది వస్తూ ఉంటుంది, అప్పుడే మనకు సమాధానం అనేది ఆ యొక్క ప్రార్థనలో వస్తూ ఉంటుంది. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో ప్రియదేని బిడ్డలారా జపమాలలో జపిస్తూ ఉంటాం. మనం అదే ప్రార్థనలను మనం చేస్తూ ఉంటాం, కంటిన్యూస్గా మనం అదే చేస్తూ ఉంటాం. అలస చెందకుండా, అలసిపోకుండా ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత, ఆ పదాలలో ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క పదాలను మనం అర్థం చేసుకొని మనము జపమాలను జపిస్తూ మనము భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు పొందుతాం. కాబట్టి మనందరము కూడా ఈరోజు మనం ఒక వాగ్దానము తీసుకోవాలి. ప్రార్థనలలో మనము ఆ యొక్క పట్టుదల అనేది వదలకుండా ఆ యొక్క పట్టుదలతోనే ప్రార్థన చేయాలి. పట్టుదల అంటే ఏదైనా ఒక పని మనము ప్రారంభించినప్పుడు దానిని మధ్యలో వదిలివేయటం కాకుండా మనము దానిని చివరి వరకు అయ్యేంత వరకు మనము ఆ యొక్క పనిని చేయటం, అది పట్టుదల అంటే. అలాగనే మనకు ఏదైనా చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలు లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. కాబట్టి మనము ఆ యొక్క కోరికలు, ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలంటే మనము ఇక ప్రార్థనను కలిగి ఉండి అలసిపోకుండా దేవునిని అడిగితే తప్పకుండా దేవుడు మన యొక్క కోరికలను, ఉద్దేశాలను దీవిస్తాడు. కాబట్టి మనందరము కూడా విశ్వాసముతో జీవించుకొని దేవుని యొక్క ప్రార్థనలతో దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతమగు మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఇందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనలను కూడా దేవునికి సమర్పించుకుందాం. మరి ముఖ్యంగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవునికి సమర్పించుకొని దేవుడు వారి యందు గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలైగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు. తన్ను నమ్ము వారికి, తన్ను వెదుకు వారికి ప్రభువు మేలు చేయును. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం 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 ప్రభు, వందనం. వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.